ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? ప్రభు అయిన యేసు ఈరోజు మీకొక అద్భుతము చెయ్యబోతున్నారు. ఏదో ఒక కార్యంలో అద్భుతము అవసరము ఉన్నది కదా. విశ్వసించండి, దేవుడిప్పుడు మీకు అద్భుతం చేయును. లేదండి, నా జీవితమే అంతే, నాకేదీ సరిలేదండి, నాకు జ్ఞానము లేదు, నాకు ఇతరుల వలె వసతి లేదు, ఇతరుల వలె నాకు మనోధైర్యము లేదు, నేను మంచి సౌఖ్యముగా లేను, ఇలా నేను బలహీనపడిపోయాను, అలాగే మిమ్మల్ని అనుకుంటూ దిగులు చెందుతూ పరిస్థితులను చూసి కలత చెంది ఉన్నారా? మీతో దేవుడు మాట్లాడుచున్నారు. వేదములో ఒక వాక్యమును చూడండి. 2 దినవృత్తాంతములో 14వ అధ్యాయం 11వ వచనములో ఒక రాజు దేవునికి ప్రార్థించుచున్నారు. ఆయనకు విరోధముగా ఒక శత్రువు చెలరేగి వచ్చుచున్నాడు. 10 లక్షల రాణువ వీరులతో వచ్చెనట. 10 లక్షల రాణువ వీరులు చుట్టుముడితే ఏమవుతుంది? దేశమే నాశనమైపోవును. వీరికి అంత పెద్ద సైన్యము లేదు, అంత పెద్ద బలము లేదు. అందువల్ల దేవుని వైపు చూసి ఒక చక్కని ప్రార్థన చేస్తున్నారు. అది ఆ వాక్యంలో ఉన్నది. యెహోవాకి మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నేను బలములేని వానిగా ఉన్నాను, బలహీనపడి ఉన్నాను. శత్రువు వలె నాకు బలము లేదు, అంతకు తగిన సైన్యము లేదు. అయినను నీవు నాకు జయమును ఇవ్వగలరు. బలహీనుడు అయినా నాకు సహాయము చెయ్యగలవని ఒక చక్కని ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఒక గొప్ప అద్భుతము చేసి శత్రువులను చెదరగొట్టి గొప్ప విజయమును ఇచ్చెను. మీరు అనుకొనవచ్చు, నేను బలములేని వాడను, ఎలాంటి సహాయము లేని వాడను, నాకు ఆ విధంగా ఎమ్మెల్యే తెలియదు, ఎంపీ తెలియదండి, నేనొక సాధారణమైన కుటుంబమునకు చెందిన వాడను, నా జీవితంలో నాకు సహాయం చేయుటకు ఎవరు ముందుకు రారు, నేను అలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నానండి అని అనుకుంటున్నారా? ప్రభు ఉన్నారు మీకు సహాయం చేయుటకు. మీకు సహాయం చేయుట ఆయనకు సులువైన కార్యము. సమస్య గొప్పదై ఉండవచ్చు, పోరాటం పెద్దదై ఉండవచ్చు, అవసరము పెద్దదిగా ఉండవచ్చు. అనుకుని చూస్తే ఇవన్నీ సంధించుటకు, వీటిని దాటిపోవుటకు బలము లేదు, వసతి లేదు అని అనుకుంటున్నారా? బలమైన వారై ఉండవచ్చు, బలహీనులై ఉండవచ్చు. ఎవరైనను సహాయం చేయుటకు దేవునికి సులువైన కార్యము. నీకు సహాయం చేయుటకు దేవునికి సులువైన కార్యము. అసాధ్యమైనది సాధ్యము చేయుదురు. ఒకసారి నేను చెన్నైలో ఒక సహోదరుడు ఉన్న హోటల్కి వారిని చూచుటకు వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన కుటుంబస్తులు ఒకరు అక్కడ ఉన్నారు. వారిని అడిగాను, ఏమిటి బ్రదర్ అని విచారించినప్పుడు, నా కుమారునికి ఒక ఇంటర్వ్యూ వచ్చినది, సరే దాన్ని బట్టి గ్రామం నుంచి వచ్చాము, అయితే ఎందుకు దానికి దుఃఖంగా ఉన్నారు అని అడిగాను. తమిళనాడు అంతటికీ ఒకే ఒక సీటు, గవర్నమెంట్ పోస్టు, దాని కొరకే ఇంటర్వ్యూ పెట్టారు. నేను ఆ ఆఫీస్కి విచారించి రావాలని వెళ్ళాను. మీరు ఏ మినిస్టర్ రికమెండేషన్ లెటర్ ఉన్నది మీ దగ్గర అని అడిగారు. నాకు ఏ మినిస్టర్ తెలియదండి, ఎమ్మెల్యే తెలియదండి అని చెప్పాను. ఎంత డబ్బున్నది మీ దగ్గర అని అడిగారు. నేను పేదవాడినండి, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పాను. మీరెందుకు వేస్ట్గా ఇక్కడుంటారు, ఊరికి వెళ్ళి చేరండి. 2 మినిస్టర్ల రికమెండేషన్తో ఒక వ్యక్తి లెటర్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. కనుక ఇది ఒకే వ్యాకెన్సీ, ఇలా లెటర్ ఉన్నవారికే దొరుకుతుంది. వారిలో ఒక పోటీ ఉన్నది, ఒక మినిస్టర్, 2 మినిస్టర్లు లెటరు, ఇలాంటివి ఉన్నవి. ఊరికే మీరు సమయంను వ్యర్థపరచుకోకండి, మీరు వెళ్ళి చేరండి అని చెప్పారు. కనుక ఏమి చెయ్యాలో తెలియక సోలిపోయి కూర్చుని ఉన్నానని చెప్పారు. నేను చెప్పాను, భయపడకండి, మీకు సహాయం చేయుటకు పరలోకపు దేవుడు, ఏ మినిస్టర్ మీకు సహాయం చేయుటకు ముందుకు రాకుండా ఉండవచ్చు. మినిస్టర్ కంటే మినిస్టర్, సర్వలోకపు దేవుడు, రాజులకు రాజు, ఆయన ఏకఛత్రాధిపతి. ఆయన ఉన్నప్పుడు ఎందుకు భయపడుచున్నారు? రండి మనం ప్రార్థించదము. దేవుడు అద్భుతం చేయును, మీ కుమారుని ఇంటర్వ్యూ అటెండ్ చేయమని చెప్పండి అని ప్రార్థించి ధైర్యపరిచి వచ్చాను. కొన్ని రోజులు అయినవి. ఒకరోజు అనుకోకుండా నన్ను చూశారు, బ్రదర్, ఆ రోజు మీరు నా కుమారుని కొరకు ప్రార్థించి ఇంటర్వ్యూ అటెండ్ చేయమని చెప్పారు. ఆ ఒకే వ్యాకెన్సీ నా కుమారునికి దొరుకున్నట్లుగా దేవుడు సహాయం చేశారు. మినిస్టర్ల లెటర్లన్నీ కుప్పతొట్టిలోకి పంపించారు. ఆయనే దేవుడు. బలము కలిగిన వారికైనా బలహీనులకైనను సహాయం చేయుట ఆయనకు సులువైన కార్యము. ఎందుకు భయపడుచున్నారు? ఆయన ఉన్నారు మీకు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, సకలమును పరిపాలించి నడిపించువారు ఆయన తోడుగా ఉండగా మీకెందుకు దిగులు? భయపడకండి, ధైర్యంగా చెప్పండి, దేవా, నేను బలహీనుడను,
బేదవాడను, కొరత కలిగిన వాడను, నాకు సహాయం చేయుటకు ఏ మనుష్యుడు లేడు. అయితే మీరు నాకు సహాయం చేయుదురు, నాకు అద్భుతం చేయుదురు. ఈ కార్యములో ఈ దినం ఒక అద్భుతమును నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.